నేను 2020లో యూట్యూబ్లో చూడడం జరిగింది. చర్చ్ మెసేజెస్ అవన్నీ. నాకు హెల్త్ బాగాలేకుండే ఆల్మోస్ట్ 1 మంత్ బెడ్ రెడ్ ఉండేను నేను. అప్పుడు యూట్యూబ్లో అన్నయ్య మెసేజెస్ చూసుకుంటూ బలపడేదాన్ని. అట్లాంటిది నాకు విడుదల కలిగిందనమాట. ఇది నా మొదటి సాక్ష్యము. పోయిన సంవత్సరము అన్నయ్య చెప్పారనమాట, ప్రతి నెల ఒక సాక్ష్యము ఇస్తారు మీరు అనేసి. అలా నేను 12 సాక్ష్యాలు కలిగి ఉన్నాను. ఇప్పుడు సెకండ్ సాక్ష్యం వచ్చేసేసి మరి నా ఫ్రెండ్ చైతన్య అనేసి, తనకి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యేటిది. అప్పుడు నేను అన్నయ్య దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు అన్నయ్య అన్నారు, మరి 7 వారాలు సంఘానికి ప్రేయర్కి రండి. నా ఫ్రెండ్ని 7 వారాలు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చి ప్రార్థనలో ఉన్నప్పుడు మరి ఆమె ప్లేట్లెట్స్ వచ్చేసేసి 11,000 ఉండే. తనని ఇక్కడికి తీసుకొచ్చి అన్నతోటి ప్రేయర్ చేయించినప్పుడు 2 మంత్స్లో రికవరీ అవుతుంది అని అన్నయ్య చెప్పారు. అదేవిధంగా తను 2 మంత్స్లో రికవరీ అయ్యిందనమాట. ఆల్మోస్ట్ అపోలో హాస్పిటల్లో 26 lakhs ఖర్చు పెట్టిన తను పేరెంట్స్ ఇప్పుడు తను సజీవంగా ఉంది, మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఇది నా సెకండ్ సాక్ష్యము. ఇది థర్డ్ సాక్ష్యం వచ్చేసేసి మా డాడీది. కోవిడ్ టైమింగ్స్లో మరి సెకండ్ వేవ్ అప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు మా డాడీ మా మమ్మీ ఇద్దరూ అడ్మిట్ అయ్యారనమాట కోవిడ్లో. అప్పుడు నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని మా డాడీకి అప్లై చేశాను, కానీ మా మమ్మీకి అప్లై చేయలేకపోయాను. అదేవిధంగా డాడీని మంచిగా రికవరీ అయ్యి తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా మరి 2023లో కాంటినెంటల్లో మా డాడీకి బ్రెయిన్ ఆపరేషన్ అయింది. ఓన్లీ 1 డాక్టర్, అంటే హైదరాబాద్ మొత్తంలో ఓన్లీ ఒకే డాక్టరు ఈ సర్జరీ చేయగలుగుతారనమాట. అట్లాంటి సర్జరీ ఎలా అవుతుందో ఏంటో అనేసి నేను సండే ఇక్కడికి వచ్చి అన్నయ్యతో మాట్లాడి ప్రేయర్ చేయించుకుంటే, ఏం కాదు నువ్వు భయపడకు అనేసి అన్నయ్య చెప్పినప్పుడు నేను ఆ తైలాభిషేకాన్ని తీసుకెళ్ళి మా డాడీకి అప్లై చేసినప్పుడు మరి ఆపరేషన్ మంచి సక్సెస్ అయ్యింది. నా 4వ సాక్ష్యం వచ్చేసేసి మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట. తన వివాహము గురించి మేము ఎంతో తనలాడుతున్నాము. ఆల్మోస్ట్ 11 సంవత్సరములు మేము ఆ బిడ్డ వివాహము గురించి మేము సంబంధాలు చూడడము ఎంతో బాధ, వేదన అనమాట. ఇంట్లో మేము కుటుంబముగా అన్నయ్యని కలిసినప్పుడు మరి టీవీ స్పాన్సర్ చేశాము. అప్పుడు కలిసినప్పుడు అన్నయ్య ఒకటే మాట మా అత్తమ్మతోటి మా మామయ్యతో అన్నారు, 3 నెలల్లో మీ పాపకి వివాహము కుదురుతుంది, మీరు పెళ్లి కార్డు తీసుకొని మీరు వస్తారు అనేసి అన్న చెప్పారు. చెప్పిన విధముగానే నెక్స్ట్ మంత్ లోనే మాకు వివాహము కుదిరింది. ఓకే అయిపోయి లిటరల్గా 3 మంత్స్లోనే వివాహము జరిగింది. అంటే అన్న చెప్పడము, ఆ కార్యము మా జీవితంలో జరగడము ఎంతో అద్భుతం అన్నమాట. ఇంకో సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ మ్యారేజ్ అయిపోయినాక 1 ఇయర్కి వాళ్ళ హస్బెండ్కి గ్లాడ్ బ్లాడర్లో ప్రాబ్లం వస్తే మరి బెంగళూరులో ఐసీయూలో ఉన్నారనమాట. ఐసీయూలో ఉన్నప్పుడు మరి అప్పుడు నేను కాల్ చేసి అన్నయ్యని మరి ఆ బిడ్డకి ప్రేయర్ చేయగానే రిలీఫ్ వచ్చిందనమాట ఐసీయూలో ఉన్న బిడ్డ. 6వ సాక్ష్యం ఏంటంటే, మా చెల్లి మా తమ్ముడు లైన్లో ఉండి నా మనసులో ప్రార్థన చేసుకొని అన్నతోటి ప్రేయర్ చేయించుకొని నేను వెళ్ళినప్పుడు ఆ 2 నెలలలోనే మా చెల్లి వివాహము, మా తమ్ముడి వివాహము ఇద్దరిది సెటిల్ అయ్యేటకు సహాయము దేవుడు దయచేశాడు. 8వ సాక్ష్యం, మా హౌస్ లోన్ ఉంది అనమాట. బ్యాంక్ వాళ్ళు మాకు నోటీస్ పంపించారు. అయితే నోటీస్ ఎలా అంటే కంపల్సరీ 3 lakhs పే చేయాలి ఇమ్మీడియట్లీ ఈ వీక్లో, లేకపోతే హౌస్ సీజ్ చేస్తారు అనేసి మాకు నోటీస్ పంపించారు. ప్రేయర్కి వచ్చి అన్నయ్యకి చెప్పాను, ఇట్లా ఉంది మరి ఎలా అంటే, ఏం కాదు కట్టేస్తారు మీరు, ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకండి అని అన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. అదే వారంలో 2.5 lakhs మాకు అరేంజ్ అయిందని మాకు తెలిసిన అన్నయ్య వచ్చేసి మాకు సహాయం చేశారు. మరి ఇంకొక 50,000 మేము బ్యాంక్కి కట్టాలి. సరే ఈ 2.5 lakhs అయితే మేము బ్యాంక్ తీసుకెళ్ళి పే చేద్దాము అని అనుకున్నాము. 50,000 మాకు అరేంజ్ కాలేదు. ఇంకొక 5 minutes బ్యాంక్ దగ్గరకు వస్తుంది అనగా అద్భుత రీతిలో వితిన్ సెకండ్స్లో 50,000 మా సిస్టర్ ట్రాన్స్ఫర్ చేసాం. అంటే ఆల్మోస్ట్ మాకు 3 lakhs మేము బ్యాంక్ లోన్ అప్పుడు కట్టేటట్టు మాకు సహాయం చేసిన గొప్ప దేవుడికి మహిమ కలుగును గాక. 8th సాక్ష్యం ఏంటంటే, మా చర్చ్లో ఎల్డర్ పర్సన్ కోవిడ్లో చాలా క్రిటికల్, ఆల్మోస్ట్ 1 month హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు.
అప్పుడు నేను ఎలా అయినా అన్న ప్రేయర్ ఆయిల్ అప్లై చేయించాలనుకొని నేను వాళ్ళ కోడలికి ఆయిల్ ఇస్తే అంకుల్కి అప్లై చేశారు. చనిపోయే స్థితిలో నుంచి మంచి సజీవుగా నిలిచి ఉన్నారనమాట. 9th సాక్ష్యం ఏంటంటే, నాకు తెలిసిన కజిన్ బ్రదర్ 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. ఇక్కడికి అన్నయ్య ప్రేయర్కి తీసుకొని వస్తాను అనేసి వాళ్ళని అడిగితే సరే అన్నారు. అన్నయ్య తైలాభిషేకంలో నేను 1 minute టైం ఇస్తే నేను చెప్పాను అనమాట, ఇట్లా కిడ్నీ ప్రాబ్లం ఉందంటే, ఏం కాదు నాకు వెలుగు కనపడుతుంది, క్యూర్ అయిపోతారు అన్న వెంటనే నేను ఇంకా అతని గురించి టెన్షన్ వదిలిపెట్టాను. ఆయన సజీవంగా బ్రతికి ఉండడము ఇది ఒక పెద్ద గొప్ప సాక్ష్యము. 10th సాక్ష్యం ఏంటంటే, మా అత్తయ్య గారు లాస్ట్ మేలో తనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయి నైట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు ఓన్లీ నా దగ్గర ప్రేయర్ ఆయిల్ ఒకటే ఉండేది. తర్వాత షార్ట్ ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ఆయిల్ తీసుకొని 7 సిలువలు మా అత్తమ్మ మీద వేయగానే ఆమె మంచిగా మాట్లాడడం స్టార్ట్ అయింది. తను కొంచెం రికవరీ అవ్వగానే ఫస్ట్ అడిగింది, అన్నయ్యతో ప్రేయర్ చేయించావా అని. అవును చేయించాను అని. అంటే కష్టము అని అన్న పరిస్థితిలో నుంచి మా అత్తమ్మని సజీవ లెక్కలో ఉంచారు. దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యము ఇది. మరి ఇంకోటి, మా హస్బెండ్ బిజినెస్లో కూడా ఆల్మోస్ట్ 10 to 11 years నుంచి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఎన్నో ఉన్నప్పటికీ మరి మొన్న ఫిబ్రవరి మంత్లో అన్నయ్యతో మాట్లాడి ప్రేయర్ చేయించుకున్నప్పుడు మరి మీకు విడుదల కలుగుతుంది, మీరు విస్తారంగా సంఘంలో ఇవ్వడానికి ఉంటారు అని అన్నప్పుడు అదే విధిగా మరి బిజినెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ప్రతి ఒక్క కార్యములు అంటే అన్న చేసిన ప్రార్థన మరి తైలాభిషేకముతోటి ఎన్నో గొప్ప సాక్ష్యాలతోటి నేను నిలబడుతున్నాను. మరి అంటే 12 సాక్ష్యాలు కలిగి ఉండాలి అని అన్నప్పుడు దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించినప్పుడు ఈ సమయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడికి నా వందనాలు. మరి అన్నయ్య కూడా ఎంతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు.